జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ
సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా. మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. దేవుడికి ఏది సంతోషమో దైవజనుడే చేయాలా. దేవుడికి ఏది సంతోషమో ఒక విశ్వాసి అది చేయాలా. అంతేగాని నీ జబ్బును నేను ముద్ర పెట్టడం వల్ల నీకు నష్టం చెప్పకపోవడం వల్ల దేవుడు నన్ను అడగడా? ఇప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతకుముందు రెఫర్ చేసిన డాక్టర్ కాగితాలు చూస్తాడు. ఎవడండి పనికిమాల డాక్టరు, జబ్బు ఎంత క్లియర్గా స్కానింగ్లో కనబడతా ఉంటే లేదని చెప్పాడు పనికిమాలోడు అంటాడండ. అలాగే దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ విశ్వాసి ఇంత పనికిమాలిందైనా దేవుడు ఆ సేవకుడు ఎలా చెప్పాడని దేవుడు స్కానింగ్ చేస్తాడు. ఈ పొరపాట్లు ఉన్నాయిగా, ఆడు ఎందుకు చెప్పలే పనికిమాలోడు అని చెప్పి ఎవరి గురించి మాట్లాడతాడు దేవుడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సాతానుతో నువ్వేమంటావు తెలుసా, నాదేం తప్పులేదండి, మా పాస్టర్ గారు చెప్పలేదు ఆ రోజు, నన్ను పరలోకాన్ని పంపించాడు అని అంటావు. అంటే అక్కడ కూడా తప్పు ఎవరిదే? అమ్మ ఎంత దుర్మార్గం అండి. అంటే అక్కడికి వెళ్ళడం కూడా మళ్ళీ అలా అంటారు, మా పాస్టర్ గారు వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను, ఆయన ఆ రోజు ఖండించుంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఖండించినప్పుడు తిట్టావా, ఎందుకు వచ్చిన గొడవ ఆయన కామ్ అయిపోయాడా? ఈ రోజున సేవకుల పరిస్థితులు ఎలా ఉంది అని అంటే చెప్పండి, కరిస్తే కప్ప కోపం, పాము కోపం. అంటే ఏంటి? గట్టిగా చెప్తే మీకు కోపం, వదిలేస్తే దేవుడికి కోపం. మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? మేము నలిగిపోతున్నాం. పట్టుకుంటే నీ కోపం, వదిలేస్తే దేవుడి కోపం వస్తుంది. మధ్యలో మేమేం చేయాలా? ఏం చేయక చాలామంది సేవకులు, మీ సేవకుడు రాజీ పడట్లేదు. దేవుడి కృపను బట్టి రాజీ పడబోను, నా మరణం వరకు ఎవరు విడిచి వెళ్ళిపోయినా దేవుణ్ణి మాత్రం నేను విడవను. దేవునికి కష్టం కలిగించే పని, దేవునికి ఇష్టం లేని పని పొరపాటును కూడా చెయ్యడానికి ఇష్టపడను. అందుకే ఉన్నది ఉన్నట్లుగా బోధించే తీరతా, దీంట్లో సందేహం లేదు. ఎందుకని? నేను ఎవరిని సంతోషపెట్టాలా? పౌలు గారు అదే చెప్పాడు, నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నేను ఎప్పటికీ ఎవరిని సంతోషపెట్టలేను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలా. కానీ మనం మనుషుల సంతోషాన్ని కోరుకుంటాం, కానీ దేవుని సంతోషాన్ని కోరుకుంటామా? అంటే కంపేర్ చేసుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో మందిరమా లేకపోతే వీళ్ళ అనుకుంటే కొన్ని సందర్భాలు దేని కొట్టేస్తాం. నువ్వుది ఎంత చక్కగా చెప్పిందో కదా. మందిరానికి కొట్టేస్తారా? వేస్తారా? ఇరా ఎంతమంది వేస్తారు? ఒకసారి చేసి చూపించండి. నిజమేనా? అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరని మీ ఉద్దేశం? నిజమేనా? ఇప్పుడు వర్షాన్ని కోటేశారా, మందిరాన్ని కోటేశారా? చెప్పాలా అమ్మ? లూది అమ్మగారు ఇప్పుడు చేతులు ఎత్తున వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మ. ఒకసారి ఇప్పుడు చెప్పండి. మందిరాన్ని కోటేసేవాళ్ళు ఏమైపోయారమ్మా? వర్షం వచ్చినప్పుడు మొక్కొచ్చేసారా? ఎక్కడో దూర ప్రాంతం నుంచి దైవజనులు వస్తున్నారు, ఉన్న ఊర్లో ఉండి మనం రాలేకపోయాం. మొన్న ఏ రోజు అండి? ఆ రోజు వర్షం వచ్చిన రోజున బుధవారమే కదా. ఇప్పుడు చెప్పండి, దేవునికే ఓటేస్తామండి. ఎవరిని సంతోషపెట్టాం మనం? వర్షాన్ని సంతోషపెట్టామా, దేవుని సంతోషపెట్టామా? మరి అదే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు భక్తి అంటే. అర్థమైందా? వరదలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనకు వచ్చాను నేను, తెలుసు కదా మీకు. తెలుసా? పాకలో ఉన్నప్పుడు, పాక మందిరంలో ఉన్నప్పుడు నేను అప్పుడు చెప్పేవాడిని. ఒకసారి నేను హాస్టల్లో వర్తమానం చెప్పినప్పుడు, యవనస్తుల మధ్య కాలేజీలో వర్తమానం చెప్పినప్పుడు విపరీతమైన వర్షం వచ్చి, మీకు గుర్తుందో లేదు లాస్ట్ ఇయర్ అప్పుడు చెప్పినప్పుడు ఇవన్నీ రోడ్లు నిండిపోయినాయి అన్న గుర్తుందా? ఆ కాలేజీలో పిల్లలందరూ శ్యామని ఈరోజు రారు రిలాక్స్ అయిపోయారంట. రిలాక్స్ అయిపోతే నేను ఇల్లు అక్కడ కూర్చున్నాను. పాస్టర్ గారు వచ్చేసారా? పరుగున వచ్చేసారు.
అయిపోయిన తర్వాత అన్న మీరు రారనుకున్నామన్నా అంటే అప్పుడు నేను అన్నాను, వర్షం వచ్చి వరదలు వచ్చి ఈదుకుంటాయని వచ్చేస్తాను కానీ అక్కడ మాత్రం ఆగనని చెప్పాను. కారు రాకపోయినా సరే ఈదుకుంటూ వస్తాను కానీ ప్రార్థన మానని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి నిజంగా కాలేజీకి వెళ్ళినంతకాలం ఒక్కరోజు కూడా మానకుండా అవనస్తుల మధ్యకి వెళ్ళాను. ఇక్కడ పరిచర్యలో కూడా వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి తుఫాన్లు వచ్చినా, కరోనా వచ్చినా ఏ రోజైనా పరిచర్యకి ఆగానా? జ్వరం వచ్చినా పరిచర్య చేశా, వరదలు వచ్చినా పరిచర్య చేశా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి సంతోషపెట్టేవాడు వరదలకు ఆగడో, చిన్నపాటి వర్షానికి ఆగడో, బంధువు వస్తే ఆగడో, చుట్టం వస్తే ఆగడో, తలపోటు వస్తే ఆగడో, ఫేవరెట్ సినిమా వస్తే ఆగడో. కనెక్ట్ అయ్యారా? మీకు అర్థమైందా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుణ్ణి సంతోషపెడతామండి. ఎంత చక్కగా ఎత్తారో, కరెంటు పోల్స్లాగా వచ్చేసి నీ చేతులు. ఒక్కరోజు వర్షం వస్తే అమ్మ బాబోయ్ ఉరికిపోతామండి. డాక్రా మీటింగ్ ఉందంటే గొడుగులు వేసుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. గొడుగులు కూడా వద్దు, చున్నీలు ముసుగేసుకుని వెళ్ళిపోతారు డాక్రా మీటింగ్లకి. నిజమా కాదా? లేకపోతే తీసేస్తారు పేరు, తీసేస్తే లోన్లు పోతాయి, దాంట్లో ఉన్న ఇన్సూరెన్స్లు పోతాయి, దాని మీద వచ్చే ఆదాయ వనరులన్నీ పోతాయి. అందుకని వరద వచ్చినా వాన వచ్చినా చున్నీలు వేసుకుని అయినా సరే ఆ కమిటీ హాల్ దగ్గర పడి బల్లుల్లాగా తిరుగుతారు. కానీ మందిరానికి మాత్రం అమ్మ మందిరం అన్నా ఎలా రామన్నా, లైట్లు తీసేసాడన్నా, వర్షం వచ్చేస్తుందన్నా, అందుకే రాలేకపోయామన్నా. ఆలోచించండి, ఏ పరిస్థితి ఉన్నా సరే ఎక్కడికి రావాలా? మరి అదే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళమేనా? నేను చెప్పాను గుండె మీద చేసుకుని, నేను ఇన్ని సంవత్సరాల చరిత్రలో దేవుని సంతోషపెడుతూనే వచ్చా. వాక్యం చెప్పే విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ చాలాసార్లు నిలబడ్డానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో మీరు చూశారు. పాత పోడియం ఉన్నప్పుడు అలా పడిపోయి నిలబడ్డానికి ఓపిక లేకుండా కూడా వర్తమానం మానని రోజులు ఈ పరిచర్లో నేను చూశాను. ఎందుకు అని అంటే, నేను రెస్ట్ తీసుకోవచ్చు, చెప్పొచ్చు ఈ రోజుకి మీరు నడిపించేయండి అని, కానీ ఏ రోజు కూడా అలాంటి సాహసం నేను చేయలేదు. ఎందుకు అని అంటే, నాకు తెలుసు ఎంత కష్టం వచ్చినా నా దేవుని మందిరాన్ని నేను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు, దేవుని మందిరాన్ని మానకూడదు. అందుకే దేవుని సంతోషం పరిచే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను నిత్యము సంతోషపరుస్తున్నాడు. కష్టంలోనూ సంతోషంగా ఉంచుతున్నాడు, నష్టంలోనూ సంతోషంగా ఉంచుతున్నాడు, వ్యాధి బాధల్లోనూ సంతోషంగా ఉంచుతున్నాడు, స్ట్రగుల్స్లో కూడా సంతోషంగా ఉంచుతున్నాడు. కారణం ఏంటి అని అంటే, నాకు తెలుసు ఎంత కష్టం వచ్చినా నా దేవుని సంతోషపెట్టే బిడ్డగా నేను ఉండాలి అనే తీర్మానం. అందుకే ఎప్పుడు చెప్తానండి, నిర్ణయం తీసుకుంటే చచ్చే వరకు వీగిపోకూడదని ఎందుకు చెప్తాను తెలుసా? అది నేను ఫాలో అవుతున్నా, మీరు చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఏం చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అన్న మానకుండా రావాలనుకుంటున్నా అంటే రావాల్సిందే. ఎంత కష్టం రాని, ఎంత సమస్య రాని, ఎంత ఇబ్బంది రాని, ఎన్ని స్ట్రగుల్స్ రాని, నా దేవుని తర్వాతే ఏదైనా అనుకునే తత్వం మనలో ఉంటే, మనల్ని బలపరిచే తత్వం ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? అది అర్థమవుతుందా? అందుకే పౌలు గారు అన్నారు, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే దేవుణ్ణి ఎప్పటికీ. ఇంకోటి చెప్పనా, నిన్ను నువ్వు సంతోషపరుచుకోవాలనుకున్నా సరే దేవుని సంతోషపెట్టలేవు. అర్థమైందా? అర్థం కాలేదా? ప్రజలను సంతోషపెట్టడం ఒక పాయింట్ అయితే, నిన్ను నువ్వు ఎందుకంటే ప్రజల గురించి అయితే మానేసుకుంటావు పర్లా కొన్ని సందర్భాలు, నీ సంతోషాన్ని వదులుకోగలవా? మీకు అర్థమైందా లేదా? మన కష్టం వస్తే తట్టుకోలేం, కష్టం వస్తే తట్టుకోలేం. కొంచెం తలపోటు వస్తే మానేస్తాం మనం, అవునా కాదా? ఈరోజు నిలబడడానికి ఓపిక లేదండి, నాకు చాలా బలహీనతగా ఉంది, చాలా బలహీనతగా ఉంది. 3 రోజులు వరుసగా నిలబడే చెప్తున్నాం. 3 రోజుల నుంచి ఉదయం సెషన్, నైట్ సెషన్ తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత అవుట్స్లో ఈ టీవీ ద్వారా కొంతమంది మాట్లాడిన వాళ్ళు కాల్ చేసి మా ఇంటికి మీరు రావాలి అంటే మళ్ళీ వాళ్ళకి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ గ్యాప్ లేకుండా, నిద్ర కూడా లేదు. రాత్రి ఏమో సరిగా నిద్ర పట్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం లేచేసరికి నిజంగా చెప్తున్నాను, నాకు చాలా ఇప్పుడు కూడా నిలబడుతుంటే చాలా ఓపిక లేనట్టుగానే ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, దేవుని సంతోషపెట్టే వ్యక్తి ఎంత బలహీనతలు వచ్చినా నా కష్టాన్ని పక్కన పెట్టి, నా దుఃఖాన్ని దిగమింగి, నా పరిస్థితులు పక్కన పెట్టి నేను ఎవరిని సంతోషపెట్టాలా? అని సంతోషపెట్టాలా? దేవుని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ నుంచి మెప్పు రావడానికి కాదు, నాకు మెప్పు రావాల్సింది ఎవరి దగ్గర నుంచి? దేవుడు చూస్తాడు, అరే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, ఎంత పరిస్థితిలో ఉన్నావు, అయినా నా పరిచర్య చేసావు, కాబట్టి నీ కొరకు నేను ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇచ్చే తీరు అంటాడు దేవుడు.
అంతేగాని మనుషుని సంతోషపెట్టకూడదు. 2, నన్ను నేను కూడా. ఎందుకని మనల్ని మనం సంతోషపెట్టడం అంటే మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి ఉండవా? ఉండవా? ఇప్పుడు మన రక్షణ పొందకపోవడం మనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అంటే కొంతమందికి ఇప్పుడు సపోజ్ నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం కదా, సినిమాలు అంటే చాలా ఇష్టం, జూదం అంటే బాగా ఇష్టం, కొన్ని విషయాలు బాగా ఇష్టం. ఇప్పుడు అవన్నీ నాకు ఇష్టమవుతున్నాయా? ఇష్టం ఉంటుంది, కానీ ఇష్టాన్ని ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. ఎందుకని? అది ఎవరికి ఇష్టం లేదు. నా దేవునికి ఇష్టం లేదు, నాకు ఇష్టం అవ్వకూడదు అంతే. నా దేవుడికి ఏది నచ్చదో నాకు అది నచ్చకూడదు. దేవుడికి ఏది అయిష్టమో నీకు అది అయిష్టమై ఉండాలి. అంటే మన ఇష్టాలను కూడా చాలా వరకు కొన్ని విషయాలు చంపుకున్నావా లేదండి? మనకు కొన్ని సందర్భంలో డబ్బు అంటే ఇష్టం, డబ్బు మీద ప్రేమను వదులుకుని ఉంటాంగా. మనకి లోకంలో ఉండడం ఇష్టం, వదులుకుంటున్నాం కదా. కొన్ని వదులుకుంటున్నాం, కొన్ని కాదు, అన్నీ వదలాలా. అన్నీ ఏం చేయాలా? వదలాలా. వదులుకోవడానికి సంకల్పం చేసుకోవాలా, దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే నీ సంతోషం ముఖ్యమా? చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకుంటున్నారా, దేవుని సంతోషపెడుతున్నారా? మనసులో అనుకోండి. కొన్ని ఉన్నాయి, నేను తప్పు పట్టట్లా. మీలో చాలా విషయాల వరకు దేవుని సంతోషపెడుతున్నారు, రైట్, వెరీ గుడ్, కాదని చెప్పను. కానీ ఇంకా కొన్ని ఉన్నాయే, అవి కూడా ఏం చేయాలా? ఇప్పుడు పాము చంపేసిన తర్వాత ముందు ఎక్కడ కొడతారు? తల మీద కొడతారు. కొట్టిన తర్వాత నడుము కదులుద్దంట. కొంతసేపటి తర్వాత ఏం కదులుద్ది? అలాగే కొంతమంది తలక చచ్చిపోద్ది. అంటే కొన్ని మెయిన్ థింగ్స్ అన్నీ చచ్చిపోతాయి, నడుము కదులుతూ ఉంటుంది కొంతమందికి. అంటే కొన్ని మాత్రం కదులుతూ ఉంటాయి. ఎప్పుడప్పుడు బయటికి తొంగి చూస్తూ ఉంటాయి అనమాట. ఇది చేసిన తప్పు లేదులే అన్నట్టుగా. అవి చంపుకున్న అవి కొంతసేపటికి ఆగిన తర్వాత తోక కదులుతూ ఉంటుంది కొంతమందికి. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్కడో కొన్ని పనులు, చివరి పనులు, ఇంకా దేవుని పరిస్థితులను బట్టి దేవుడికి ఇష్టం లేని, వదులుకోలేని పరిస్థితిలో తోక కదులుతూ ఉంటే వాటిని కూడా ఏం చేయాలి? నువ్వు గట్టిగా చెప్పాలా? నువ్వు చంపుకుంటే మంచిది, లేకపోతే చెప్పండి. మనం చంపుకుంటే స్మార్ట్గా ఉంటుంది, ఆయన చంపితే కొంచెం హార్ష్గా ఉంటుంది. ఏది కావాలా? ఏం కావాలా? అంతే కదా. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది, ఫస్ట్ డే సెకండ్ డేలోనే ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్తో ఈజీగా పోద్ది, అంతే కదా. నేను ట్యాబ్లెట్ వేసుకున్నంటే సూది మందు పడవాలా అంటే ఇంజక్షను. ఇప్పుడు ఇంజక్షన్ బాగుందా, మెడిసిన్ బాగుందా? కదా. ఆ రోజున చిలక చెప్పినట్టు చెప్పాను రా, మెడిసిన్ వేసుకున్నావా, వేసుకున్నట్టు వేసుకుని వెనక పాడేసావు. మరి ఇప్పుడు ఏం పడవాలా? నీకు వెటర్నరీ ఇంజక్షన్ తెచ్చి వేయాలి. అలా అంటే ఏంటి? అర్థమైందా? దానికంటే ఏది బెటరు? ఆ ఫస్ట్ రోజు వచ్చినప్పుడే, జ్వరం వచ్చినప్పుడు ఆ మెడిసిన్ వేసుకుంటే సుఖంగా పోయేది కదా జ్వరం. ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నావు? సెలైన్ దాకా ఎందుకు తెచ్చుకున్నావు? మామూలుగా వస్తే తప్పు లేదండి, మనం ట్యాబ్లెట్ వేసుకున్నా పెరిగిపోద్ది కదా, అది మన తప్పు లేదు. కానీ మనం వేసుకోకుండా ముద్ర పెట్టుకుంటే తప్పెవరిదే? మందే. కొంతమంది ఉద్దండ పండితులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ తెచ్చుకుని నీళ్లు పోసుకుని ఎలా పెడతారండి. ఈ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఏదో ఎదుటోళ్ళు సంతోషం కోసం మెడిసిన్ వేసుకున్నట్టు ఫీల్ అవుతారు. ఆ మెడిసిన్ నీ కోసమే, వాళ్ళ కోసం కాదు కదా. అవునా కాదా? ఇప్పుడు నువ్వు వెనక పాడేసావు, నష్టం ఎవరికే? ఇచ్చినోడికి నష్టం కాదు. అప్పుడు ఆ రోజు వెనక పాడేసావు కదా, ఎక్కించుకో సెలైన్లు. అప్పుడు ఇంత పెద్ద చూసి తెచ్చి పొడుతాడు చేతికి. అవునా కాదా? ఎందుకు అంత ఆనందం? అందుకే కొన్ని సందర్భాల్లో మనకు మనం వదులుకుంటే మంచిది. దేవుడిస్తే మాత్రం కోటింగ్ గట్టిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ మిద్యానీయుడు తనకు తాను వదులుకుని ఉంటే ఆ పరిస్థితిని చూసి అమ్మో తెగులు వస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతున్నారు అనుకుని ఉంటే పర్వాలా. మరలా వెళ్ళి పనికిమాలిన పనులు చేశాడు, ఈటితో పొడిపించుకున్నాడు. ఏది బాగుంది? వదులుకోవడం బాగుందా, ఈటితో పొడవబడ్డం బాగుందా? ఇప్పుడు చెప్పండి, నువ్వు వదులుకోవడం బెటరా, ఈటితో పొడిపించుకోవడం బెటరా? నిజమేనా? అంతా బాగానే ఉంది, కానీ వదులుకోలేకపోతున్నాను పాస్టర్ గారండి, చాలా కష్టంగా ఉంటుందండి, బూతులు మానలేకపోతున్నానండి, బీపీ లెవెల్స్ వచ్చేస్తున్నాయండి. అలాగే మిషన్ పెడితే మిషన్ కూడా పగిలిపోయేలాగా ఉందండి. ఆ బీపీ తగ్గించుకోకపోతే దేవుడు కట్ చేస్తాడు బీపీ, లేదా కష్టాలు పెట్టి ఇంకా పెంచుతాడు బీపీ మీటర్. ఏది బెటరు? మనం తగ్గించుకోవడమే బెటరు. బైబిల్లో ఉంది కదా, తనను తాను తగ్గించుకునేవాడు అంటే నీకు నువ్వు కాముగా తగ్గించేసుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడట? చక్కగా హెచ్చిస్తాడు. అందుకనే ఈడు మానలా ఫినెహాసు వచ్చి ఏం చేశాడు? ఈటతో పొడిచాడు.
మీకు అర్థమైందా? అందుకనే దేవుని సంతోషపెట్టేవాడు ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టం లేని పనులకి ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? అప్పుడే మనం పరిమళ వాసనగా. ఫినెహాసుని దేవుడు ఇష్టపడ్డాడు. అబ్బా మోషే, ఫినెహాసుని చూసావా? నాకు ఏది ఇష్టం లేదో, నేను ఏది వారవలేకపోయానో వాడికి అది ఇష్టం లేదు, అందుకే అతనితో నేను నిత్య నిబంధన చేస్తున్నా. కింద వచ్చిన వాళ్ళు అన్నాడు, ఫినెహాసుతో నేను నిత్య నిబంధన చేస్తున్నాను. ఎందుకు నిబంధన చేస్తున్నానంటే నాకు ఏది ఇష్టం లేదో ఫినెహాసుకి అది. దేవుడు ఎంత మురిసిపోయి చెప్పాడండి ఆ మాట. మోషే తలగే చెప్పాడు కదా, మురిసిపోయాడు ఆ మాట చెప్పడానికి. ఎప్పుడైనా మనం దేవుని కొరకు కొన్ని వదులుకున్నప్పుడు నిన్ను చూసి సంతోషంగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. చూసావా, నాకు ఇష్టం లేని పని ఆడు చేయట్లా, ఆడికి ఇష్టమైన పాపం వదిలేసుకుంటున్నాడు చూడు, ఎంత నిగ్రహంగా ఉంటున్నాడు చూడు. ఆడికి కావాల్సిన ఆ సినిమా ఇష్టం కానీ చూడడానికి ఇష్టపడట్లా, ఆ మొబైల్ ఇష్టం చూడడానికి ఇష్టపడట్లా. మీకు అర్థమైంది? ఆ బూతులు కోపంలో వస్తాయి, చంపేసుకుంటున్నాడు నా కోసం. ఎంత మారిపోయాడు చూసావా అని గర్వంగా ఎవరు చెప్పుకుంటారట? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి సంతోష పెడదామా, ప్రజలను సంతోష పెడదామా, మనల్ని మనం సంతోష పెట్టుకుందామా? అంటే మన సంతోషాన్ని పక్కన పెట్టాలి, ప్రజల సంతోషాన్ని పక్కన పెట్టాలా, ఎవరిని సంతోష పెట్టాలా? అలా సంతోష పెడితే దేవుడు చెప్తున్నాడు మనం పరిమళ వాసనగా ఉంటాం. ఎలా ఉంటాం? అప్పుడు చెప్పగలం, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్, నేను షారోను పొలములో పూయబడు. ఇప్పుడు చెప్పండి, మనం అలాంటి వాళ్ళమేనా? అలాంటి వాళ్ళమైతే మనలో కూడా ఈ క్వాలిటీ ఉండాలి. ఏ క్వాలిటీ? దేవునికి ఇష్టం లేని ఏ అపవిత్ర కార్యం మనకు కూడా, దేవునికి సంతోషం కానిది మనకు కూడా, దేవుని బాధ పెట్టేది మనలో కూడా బాధ పెట్టాలి. అంటే ఏంటి? దేవునికి నచ్చింది మనకు నచ్చకూడదు, దేవునికి ఇష్టం లేనిది మనకి ఇష్టం ఉండకూడదు, దేవుడు వద్దన్న పని మనం చేయకూడదు, దేవునికి ఇష్టమైన పనే మనం కూడా. అప్పుడు మనల్ని ఎవరు సంతోష పెడతారు? అప్పుడు ఈ ఫినెహాసు గురించి చెప్పినట్లు మన గురించి కూడా దేవుడు చెప్తాడు, అబ్బా ఫినెహాసుని చూడరా మోషే, ఎంత గొప్పడు చూడు, వారలేకపోయాడు. నిజంగా 20 లక్షల మందిని చంపేద్దాం అనుకున్న నాకే ఆ ఫినెహాసు మైండ్ సెట్ చూసి క్షమించేసిన మిగతా వాళ్ళని. అంటే మిగతా వాళ్ళ రక్షణకు ఒక్కడ కారణమయ్యాడండి, ఒక్కడు అడ్డుపడ్డాడు. నీ గ్రామ రక్షణలో ఎంతోమంది పాడైపోతుంటే ఆ పాడైపోయే వాళ్ళకి దేవుని ఉగ్రతకు మధ్యలో నువ్వు నిలబడాల, నువ్వు చెప్పగలగాల ఇది తప్పు అని. అలా చెప్పగలిగి అడ్డుపడితే నిన్ను చూసి కూడా దేవుడు అంటాడు, అబ్బా ఫినెహాసు చూడు ఎంత గొప్పడు అన్నట్టుగా ఆ ప్లేస్లో ఎవరి పేరు పెడతాడు? నీ పేరు పెడతాడు. అలాంటి పరిమళ వాసనగా ఉందామా, లేకపోతే మనుషులు సంతోషపెడదామా, ఇంకా పాపలోనే పొరులుదామా, దేవునికి నచ్చిన పని చేసుకుంటూ ఇంకా దుర్వాసనతో నిండిపోదామా? చెప్పండి. దేవుని కొరకు పరిమళ వాసనగా మోకరించని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని ప్రశ్నించుకుందామా? ఎక్కడ మనం తప్పిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఏ పరిస్థితిలో మనం లొంగిపోతున్నాం, ఏ పరిస్థితిలో పాడైపోతున్నాం, ఏ పరిస్థితిలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు దేవునికి నచ్చిన పనే చేస్తావు, దేవునికి ఇష్టం లేని పనే చేస్తావు, నిన్ను నువ్వు సంతోషపెట్టుకున్నావు, నీ సంతోషాన్ని కోరుకుంటున్నావు, నీ ఇష్టాన్ని కోరుకుంటున్నావు, ప్రజల సంతోషాన్ని, మిగతా వాళ్ళ పరిస్థితులు కోరుకుంటున్నావు. కానీ నా దేవుని సంతోష పెడదామని ఆలోచన ఫినెహాసు లాగా నీకుందా? ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. ఫినెహాసు గురించి మాట చెప్పగలం, షోలమతు గురించి మాట చెప్పగలం. ఈ పగటి వేళ నీ గురించి కూడా ఆ మాట దేవుడు చెప్పగలడా? చెప్పలేని పరిస్థితులుంటే ఒక్క నిమిషం మోకరించి, దేవా నీ బల్లలో చేయి వేయక పూర్వమే నా ఇష్టాన్ని చంపేసుకుంటా, నా కోరికలను చంపేసుకుంటా, నీకు ఏది నచ్చదో నాకు కూడా అది నచ్చదు, నీకు ఏది ఇష్టం అవ్వదో నాకు అది ఇష్టం కాదు, నీకేది వార్వలేవో నేను అది వార్వలేను. ఫినెహాసు లాగా నా గ్రామ రక్షణకు పాడైపోవాళ్ళకి మధ్యలో నేను నిలబడతా. లక్షల మంది ప్రజలకు 24,000 పాడైపోతున్న ప్రజల మధ్యలో ఫినెహాసు నిలబడ్డాడు. 24,000 మందితో తెగిలాగిపోయింది. ఈరోజు నీతో నీ ప్రాంతంలో లేదా నీ కుటుంబ సభ్యులు నువ్వు ఉన్న ప్రాంతంలో మిగతా వాళ్ళ మీద దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడగలిగే సాధనంగా ఫినెహాసులాగా నువ్వు నిలబడగలగాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకుండా నిన్ను నువ్వు సంతోషపెడుతూ, నీ కుటుంబ సభ్యులను సంతోషపెడుతూ, నీ ఇరుగు పొరుగు వారిని సంతోషపెడుతూ, నీ సంతోషాన్ని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు చిన్న ప్రార్థన చేయి. దేవా, ఇక నుంచి నన్ను నేను సంతోషపెట్టేవాడిని కాక
ప్రభు నా ప్రజలను సంతోషపెట్టేవాడు కాదు, నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉంటానయ్యా అనుకుంటే చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు తెలియపరిచి లేఖన చర్చలు బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మాతో మాట్లాడిన మీ ప్రేమ కొరకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మాతో మాట్లాడారు. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. మీరు పరిమళ పుష్పానుకున్న మరొక లక్షణం సువాసన ఇచ్చేది ఫినేహాసు. ఆ దుర్వాసన భరించలేకపోయాడు. మీరు ఏది వారవలేకపోయారో ఫినేహాసు అది వారవలేకపోయాడు. మీకు ఏది ఇష్టం లేదో ఫినేహాస్కి అది ఇష్టం లేదు. ఈరోజు కూడి వచ్చిన మేము దైవజనులుగా మేమైనా, కూడి వచ్చిన విశ్వాసులైనా, నీకు ఇష్టం లేని పని మేము చేయడానికి వీల్లేదు. నీకు ఏది నచ్చుతో మాకు అది నచ్చడానికి వీల్లేదు. మీకు ఏది సంతోషమో మాకు దాంట్లో సంతోషం ఉండాలి. నీ వారవలేని దాన్ని మేము వారవడానికి వీల్లేదు ప్రభా. మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నిన్ను ఎప్పటికీ సంతోషపెట్టలేం ప్రభా. కనుక నన్ను నేను సంతోషపెట్టుకునేవాడిగా కాక, ప్రజలను సంతోషపెట్టేవాడిగా కాక, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉంటా ప్రభువా అని ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్న వారు బలపరచండి. మరణం వరకు పరిమళ వాసనిచ్చి రోజా పుష్పం వలె నీ కొరకు బ్రతికి భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.